హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అవర్ ఫాల్ట్ తెలుగులో ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 15 డేస్ అయింది, పెద్దగా ఖాళీ లేదు. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి వచ్చి పడుతూనే ఉంది. అందుకే రివ్యూస్ లేట్ అయిపోతున్నాయి. లాస్ట్ మండే నేను ఫ్రీ అవుతానని చెప్పాను, బట్ నెక్స్ట్ మండే వరకు కొంచెం ఇబ్బంది. 2023లో రిలీజ్ అయిన మై ఫాల్ట్ అనే మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. మోస్ట్ వాచ్డ్ మూవీ ఆఫ్ ద 2023 ఇయర్లో ప్రైమ్ వీడియో అయితే షేక్ అయిపోయింది. దాని తర్వాత యువర్ ఫాల్ట్ అనే మూవీ కూడా వచ్చింది దాని సీక్వెల్గా. ఇది థర్డ్ పార్ట్ అనమాట, అవర్ ఫాల్ట్. ఈ రెండు మూవీస్ యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవి స్పానిష్ మూవీస్. ఈ మూవీస్ చాలా పాపులర్ అవడంతో మై ఫాల్ట్ లండన్ అనే మూవీ కూడా వచ్చింది. దాన్ని అయితే రీమేక్ చేశారు, అది బ్రిటిష్ వెర్షన్. ఈ మూడు మూవీస్ యొక్క రివ్యూస్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా మన సెకండ్ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ ఈ మూవీస్ యొక్క రివ్యూస్ ఈ ఛానల్లో ఇంతకుముందు ఇచ్చాను కాబట్టి మళ్ళీ దీంట్లోనే పోస్ట్ చేస్తున్నా. మరి ఫస్ట్ రెండు మూవీస్ చూడకపోతే ఈ మూవీ అయితే మీకు అస్సలు అర్థం కాదు. ఏం జరుగుతుందో బుర్ర పీక్కోవాల్సి వస్తుంది. 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీతో చూడలేదు, మీకు కూడా తెలుసు. ఇది ఒక రొమాంటిక్ ఫిల్మ్ కాబట్టి ప్లాట్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుసు. సింపుల్గా చెప్పాలంటే ఇందులో నిక్ అనే హీరో హీరోయిన్స్ ఉంటారు. వరుస కన్నా చెల్లెలు అవుతారు. వీళ్ళకి ఆ వరుసలు ఎలా ఏర్పడ్డాయి, అసలు వీళ్ళ మధ్య లవ్ పుడితే ఎలా ఉంటుంది అనేది మూవీలో చూస్తారు. ఫస్ట్ పార్ట్లో వీళ్ళ పరిచయం, అట్రాక్షన్, లవ్, డేటింగ్, రొమాన్స్ ఇదంతా చూపిస్తారు. సెకండ్ పార్ట్లో వీళ్ళ మధ్య మనస్పర్ధలు, కొంత ఎమోషన్, కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవడం. సెకండ్ పార్ట్లో మధ్యలో వదిలేశారు. హీరోయిన్ చేసిన పని చాలామందికి నచ్చలేదు. మరి ఓవరాల్ ఇప్పుడు ఈ మూవీ చూశాక, అవర్ ఫాల్ట్ చూశాక, ఈ రెండు పార్ట్స్ కన్నా ఈ థర్డ్ పార్ట్ నాకైతే అంతగా ఏం లేదనిపించింది భయ్య. ఇట్స్ అ బిలో యావరేజ్ మూవీ అంతే. చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ, ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేని స్టోరీ ఈ మాత్రం దానికి థర్డ్ పార్ట్ తీయాలా అని అనిపించేలా చేసింది. ముచ్చటగా 3 మసాలా సీన్లు అయితే ఉన్నాయి, వాటినైతే మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మూవీ డీసెంట్ అనిపించింది, సెకండ్ మూవీ పర్లేదు, ఓకే అనిపించింది. సెకండ్ పార్ట్లో మన హీరో హీరోయిన్ విడిపోయి బాగా ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు కదా, మీకు చూసేవారు తెలిసి ఉంటుంది. ఈ థర్డ్ మూవీలో ఎట్లా కలుస్తారో అన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా ఎమోషనల్గా చాలా బాగా ఎండ్ చేస్తారు అనుకుంటే చాలా సింపుల్గా కలిసిపోవడం, రొమాన్స్ చేసుకోవడం, లాస్ట్కి ఏం జరుగుతుందో అది కూడా క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉండడం, ఇదంతా చాలా పెద్ద మైనస్ అనమాట. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్ లేదు. లవ్ కన్నా కామమే ఎక్కువ ఉంటుంది. మధ్యలో ఆ కంపెనీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ మూవీస్ చూసిన వాళ్ళు ఎలాగోలో చూడాలి కాబట్టి చూడాలి, తప్పదు. ప్రైమ్ వీడియో ఈ మూవీ యొక్క పాపులర్ని క్యాష్ చేసుకోవడానికి తప్ప ఈ మూవీ అయితే తీయడం వేస్ట్. అదే సెకండ్ పార్ట్లో ఎండ్ కార్డ్ పడేసి ఉంటే బాగున్నాం. కేవలం 3 మసాలా సీన్స్ కోసం ఈ మూవీని చూడాలి తప్ప ఇటువంటి ట్విస్ట్లు, టర్న్స్, ఆ లవ్ ఫీల్, ఎమోషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవారైతే పక్కాగా డిసప్పాయింట్ అవుతారు. 3 రొమాంటిక్ సీన్స్ మాత్రం బాగా పిక్చరైజ్ చేశారు. ఎంత చూపించాలో అంత అవసరం ఉన్నంత వరకు చూపించారు. నాకే కాదు, కొంతమంది వీళ్ళు చేసిన పని కూడా నచ్చదు. నాకు కూడా కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు, చీటింగ్ సీన్స్ ఉన్నాయా అని. సెకండ్ మూవీ చూసిన వాళ్ళకి తెలుసు కదా, హీరోయిన్ ఇంకొకరిని తగులుకుంటుంది, హీరో వేరే అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. మన హీరోయిన్ ఏమో వేరే వాడితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ వీడితో లవ్ అంటుంది, రొమాన్స్ అంటుంది, ఈజీగా కమిట్ అయిపోవడం. ఏంటిది పత్తాపరం. అండ్ ఈ ఫస్ట్ 2 పార్ట్స్లో ఉన్నట్టు ఆ కార్ రేసింగ్ సీన్స్ కూడా ఏమీ లేవు. ఈ 2 క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి, అసలు రొమాన్స్లో తగ్గరు. ఈ పాప కూడా చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఈ పాపకైతే పెద్దవాళ్ళు ఈ మూవీకి కనెక్ట్ అవ్వలేకపోయినా సరే యూత్కి ఎలాగోలా నచ్చే అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి టైంపాస్ కోసం చూద్దామంటే ఫస్ట్ 2 మూవీస్ చూసాకే దీన్ని ట్రై చేయాలంటే ట్రై చేయండి. ప్రొడక్షన్ డిజైన్, టెక్నికల్ వాల్యూస్, కాస్ట్యూమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇవైతే మీకు డిసప్పాయింట్ అయితే చేయవు. ఫైనల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ 2 పార్ట్స్ కన్నా ఈ మూవీ అయితే తక్కువే. నాకైతే పెద్దగా నచ్చలేదు. కానీ సంతోషం ఎక్కడ కలిగిందంటే మాత్రం ఇంకొక పార్ట్ రాదు, ఈ మూవీతో ఎండ్. శుభం కార్డు వేసేసారు, పడేశారు కాబట్టి సో హ్యాపీ. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఓవరాల్గా మూవీ అయితే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ అండ్ చేయాలి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.